రిషి సార్ ఇచ్చిన బాక్స్ ఏంటని ఓపెన్ చేసి చూడగానే అందులో నెమలి పింఛం, గోళీలు, రిషికి వసుధారకి సంబంధించిన కొన్ని తీపి జ్ఞాపకాలు అయితే ఉంటాయి. అవి చూసి వసుధార మురిసిపోతూ ఉంటుంది. ఇంకా కట్ చేస్తే ఇంకా రిషి అయితే ఇంకా జగతి పటం దగ్గరికి వెళ్ళి జగతి దగ్గర 2 చేతులు కట్టుకొని, ఈ ప్రపంచంలో ఎవరు నమ్మినా నమ్మకపోయినా మీ శిష్యురాలు మాత్రం నమ్మదమ్మా నేను చనిపోయానని అని చెప్పి ఇంకా జగతి పటం ముందు మాట్లాడుతూ ఉంటాడు. వసుధార నెమలి పింఛాన్ని తన గుండెలకు హత్తుకొని, నాకు తెలుసు సార్ మీరే నా రిషి సార్ అని నాకు నమ్మకం ఉంది అని చెప్పేసి ఇంకా వసుధార ఆనందపడుతూ ఉంటుంది. ఇంకా రిషి అయితే నిన్ను చంపిన వాళ్ళు ఎవరైనా కానీ నేను వదిలిపెట్టనమ్మా, నేను నాకు దూరం చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టను, నేను నీకు మాటిస్తున్నానమ్మా అని పట్టం దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉండగా ఇంతలోకి శైలేంద్ర వస్తాడు. ఏంటి బ్రో అక్కడ మా పిన్నికి వెళ్ళి చూస్తూ ఉన్నావు అంటే మీ పిన్ని గారు ఏం చేస్తూ ఉండేవాళ్ళు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు రిషి. ఇంకా మా పిన్ని లేచారులే, ఆమె గురించి ఎందుకు, ఇంకా మన కాలేజీకి బయలుదేరదామా అని చెప్పేసి కాలేజీకి అయితే తీసుకెళ్తాడు. కాలేజీకి ఇంకా రిషిని ఇంకా ఈ కోట్ వేసుకొని రిషిలాగా తయారవ్వాలి అని చెప్పి ఇంకా కోట్ అయితే ఇస్తాడు. కోట్ వేసుకొని రిషి అయితే కాలేజీకి ఎంటర్ అవుతారు. మరి ఆ వీడియో మీరు చూశారు కదా, కాలేజీకి ఎంటర్ అయ్యేటప్పుడు రిషి కోసం అయితే అన్ని బ్యాక్గ్రౌండ్లు బ్యానర్లు అన్నీ కట్టేస్తాడు శైలేంద్ర. ఇంకా స్టూడెంట్స్ రిషి సార్ వస్తున్నాడని పూలతో అయితే స్వాగతం పలుకుతారు. పూలతో స్వాగతం పలికి రిషి సార్ అని అరుస్తూ ఉంటారు. మరి రిషి రాకతో ఇంకా కాలేజీ అయితే కొత్త మలుపులు తిరగబోతుంది. మరి స్టోరీ అయితే కొత్త మలుపుగా తిరగబోతుంది. అసలు ఏం జరగబోతుంది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.